చంపి పరమశివుడు వస్తున్నాడు. నేను స్నానం చేసి ఉండాలి. స్నానం చేసేటప్పుడు గుమ్మం దగ్గర ఎవరినో ఒకరిని కాపలాగా ఉంచాలి. ఒక బొమ్మని చేద్దాం. ఇది ఎంత గుర్తుగా ఉందో, దీనికి ప్రాణం పోద్దాం. నాయన, ఎంత ముద్దుగా ఉన్నావో. నేను స్నానం చేసి వస్తాను. గుమ్మం ముందట కాపలాగా ఉంది. ఎవరిని లోపలికి రానివ్వకు. సరే అమ్మా. నువ్వు ఎవరు? ఈ పార్వతి మాత తనయుణ్ణి. పార్వతి మాత తనయుడా? జరుగు, నేను లోపలికి వెళ్ళాలి. నేను జరగను. మా అమ్మ స్నానం చేసే వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దు. బాలగా నాకు కోపం తెప్పియకు. జరగనంటే జరగను. ఈ బాలుడు నాకు చాలా కోపం తెప్పిస్తున్నాడు. అప్పుడే నిన్ను నీళ్ళు నిండాయా? పరమశివ, ఎంత పని చేశావయ్యా? ఇతను మన తనయుడు. తనయుడని తెలియక చంపాను. ఏదైనా చెయ్యి, నా తనయుడిని బ్రతికించు. సరే పార్వతి. అక్కడెవరి నంది ఉంది? చెప్పండి మహాప్రభు. ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకున్న ఏదైనా జీవిని తీసుకురండి. సరే మహాప్రభు. గజం తల పరమశివునికి యుద్ధం. తీసుకొని మహాప్రభు. గజం తల నా బాలునికి ఎలా ఉంటుందో ఏమో. ఏదైతే ఏంటి, నా బాలుడు బ్రతికితే చాలు. నాయనా, నువ్వు బ్రతికావా? ఇది నాకు చాలు. నేటి నుంచి గజం తల ధరించాడు కాబట్టి గణేశుడు అని పేరు పెడదాం. సరే పార్వతి. భాద్రపద మాస శుక్ల పక్ష చతుర్థి నాడు